సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నానిక వచ్చి అఫీషియల్. సో ఈ వీడియో ఏంటంటే, శివగాడు ఉండే కదా నా మీద మొన్న ఎక్స్ కొట్టిండు కదా. సో వాడిని ఇప్పుడు వాన్ చేతులతోనే వాడిని ఆగం చేద్దామని ఫిక్స్ అయినా. సో ఉజ్జి ఏం చేస్తుంది అంటే ఈ వీడియోలో కెమెరా మ్యాన్ సో వీడియో కొడుతుంది అనమాట మన పక్కకుండి. సో దీంట్లో ఇప్పుడు ఏం చేస్తా అంటే, వాడిని ఇప్పుడు పిలిచేసి ఏమని చెప్తా అంటే, ఇట్లా ఇంట్లో పెండ అడుగుతారా, ఆ పెండ తెద్దామని చెప్పేసి పెండ తీసుకొద్దానికి పోతా. పెండ తీసుకొద్దానికి పోయి వాన్ చేతులతోనే తీపిచ్చి పెండ కవర్లు వేపిస్తా, అన్నీ చేయించినాక తీసుకొచ్చి వాడిని ఇంటి వెనకాల మామిడి చెట్టు ఉన్నది ఇంటి పక్కకే. ఆ చెట్టుకి వాటర్ పోయి పోరా, కొద్దిగా చాలా రోజులు అవుతుంది వాటర్ పోయాక చెట్టుకి వాటర్ పోయిరు అని చెప్పేసి వాడిని వాటర్ పోద్దానికి అడుగు పంపుతా. నేను టెర్రస్ మీద బకెట్ రెడీ చేసుకొని పెట్టుకుంటా. పైన పెండ తీసుకుపోయి చిన్నగా ఉజ్జికి ఇస్తా, ఆ పెండ తీసుకుపోయి ఉజ్జి పైన పెడుతుంది, పైన పెడుతుంది. ఇంకా కవర్లో పట్టుకొని వస్తా, కానీ తీసుకుపోయి పైన పెడతా. సరే నేనే తీసుకుపోయి పైన పెట్టుకొని కలిపి పెడతా. వాడు ఆ చెట్టుకు నీళ్ళు పోసే గ్యాప్లో వాడి మీద పెండ పోస్తా. ఎందుకంటే వాడు నా మీద ఎక్స్ కొట్టి నా బండిని ఖరాబ్ చేసి నేను బయటికి పోయే పని ఇట్లాంటి నా మీద సెట్ కాదు. నేను పసి కట్టేస్తాను అనమాట. సో వాడిని ఇట్లా ఆడుకుందాం అని చెప్పేసి ప్లాన్ వేసిన. సో ఇప్పుడు వానికి ఫోన్ చేస్తా, చూడండి గైస్. ఫోన్ చేపిస్తున్నా. పైన ఉంటుంది నెంబర్కి పెట్టి ఎత్తుతాడో చూడాలి. హలో, ఎర్రా, చిన్న పని ఉంది బయటికి పోదామని చెప్పిన, తొందర రారా. ఎంతసేపు పడుతుంది? సరే తొందరరా. సో గైస్ వస్తుండంట. సో వాని చేతులతోనే వాడిని నమ్మించి వాని మీదనే పెండ పోయేనికి నేను తయారైనా. ఎందుకంటే వాడిని నన్ను అట్లా వేసిండు అనమాట. నేను ఆ రోజు బయటికి పోయేది ఆ పనులన్నీ వదిలేసుకొని సైలెంట్గా ఉండిపోయాను. ఆ రోజు అంతా గలీజ్ చేసిండు అనమాట. ఇంకా నా బైక్కి అక్కడక్కడ ఎక్స్ బల్ కొట్టిండు కదా, ఆ ఎక్స్ వెళ్తున్నాయి, ఇప్పటికీ వెళ్తున్నాయి అవి. అప్పుడు చేసింది కదా, ఇప్పుడు నాకు చేస్తుంది అనమాట. వాని మీద ఇరివేంది మాత్రం గట్టిగా తీసుకుంటా. పెండ మొత్తం వాడిని పెండ వేసేస్తా. నీకు అట్నే ఉంటుంది, కానీ సేమ్ ఉజ్జిని కూడా అట్నే చేసిన అనమాట. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేసిన. ఇది నాకు తెలిసి 3 days 2 days తర్వాత అప్లోడ్ కావచ్చు, చూద్దాం. ఇంకా వాడిని అయితే ఇలా ఘోరంగా ఆడుకోవాలని ఫిక్స్ అయినా. ఘోరంగా ఆడుకుంటా, చూసేయండి. ఇంకా వాడు వచ్చినాక వీడియో స్టార్ట్ చేస్తా. సో వాటర్ స్కిప్ చేయకండి, ఒక లైక్ ఇచ్చుకోండి. ఇంతగానం చేస్తున్నందుకు ఒక లైక్ అని ఇవ్వండి. సో వాటర్ కూడా నింపి పెట్టినా కదా, ఆ వాటర్ కూడా చూపెడతా చూడండి. రెడీగా నింపి పెట్టేసిన వాని కోసం. ఏం కాదు కానీ. సో చూడండి గైస్, వాటర్ కూడా నింపేసిన. ఇది తీసుకుపోయి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే టెర్రస్ మీద పెడతా. ఉజ్జి వీడియో అవుతుంది. కెమెరా తీసుకోండి. సో చూడండి, ఈ వాటర్ తీసుకొని ముందుగానే ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటా అనమాట. లేకపోతే వాడు వచ్చినాక పెడితే మనకి డౌట్ వచ్చేస్తుంది. ఈ బకెట్లు మోసగా సరిపోతుంది. కెమెరామ్యాన్ చాలా లేట్ ఉంది, నా నడవలేకపోతున్నా అనమాట. అబ్బా నాన్ని కాళ్ళు కాలుతానాయి, ఎండ మస్తు కొడుతుంది గైస్. బా మంచిగా ఎండల శివచరణ్కి పెండ నీళ్ళు, ఆహా సూపర్ ఉంటుంది. సో బకెట్ అయితే ఇక్కడ పెట్టుకున్నా రెడీ చేసుకొని. సో ఇక్కడ నుంచి ఇలా కలుపుకుంటా అనమాట. కలుపుకొని సో వాడు వస్తున్నా అనమాట. వానికి వెళ్ళి చూపెట్టు, చిన్న కిందకి వెళ్ళి చూపెట్టు. సో వాడు వచ్చిండు గైస్, నేను కిందికి పట్టుకొని పోతా చూడండి. దాన్ని కూడా డౌట్ ఏం లేదు, బయటికి పోయిద్దా. నీట్గా ఏం లేదు, ఇంతసేపే వేసి వాడు చేసుకుందా. ఏం లేదురా, వీళ్ళు పెండదేమని మస్తు ఇబ్బంది పెడతారు. ఏమో చేస్తారంట. ఇంటి ముందర చల్లుతారంటారా. స్మెల్ వస్తుందంట.
దీన్ని టేస్ట్ లేదు అని అప్ప ఇగో మీ అన్నే మెత్త కింద పెట్టుకొని దాన్ని అప్పలే కనతోటి సరే పోయేద్దామా? అదేరా పైన అయితే పైన ఏం చెప్తాను అంటే ఇంతసేపు ఈ మామిడి చెట్టు ఉంది కదా, మండలు ఇంటి అంత హైట్ వచ్చినా లేవా చూద్దామని పైకి పోయినాం. ఇంటి అంత హైట్ వస్తే మండలు కాడిద్దామని చూస్తాను. ఎందుకంటే మొన్న నువ్వు అన్న చూసినావు ఒక చెట్టు, మొన్న ఒక చెట్టు చూసినావు అన్న భూమి కింద మట్టి పోతే అంత హైట్ వచ్చింది ఆ చెట్టు, అది ఇది అన్నావు కదా. అట్నే చేద్దాం, దాన్ని కూడా అట్నే కింద ఉన్నప్పుడే కాయలు ఈజీగా చేయితో అందుతో అటు తెంపుకుందాం అని చెప్పి ప్లాన్ వేసి అట్లా చేస్తాను. కానీ మెట్ల మీద అందదు, దూరం ఉంటుంది. నాకొద్దు నేను తిన వానికి నాకొద్దు. తిని ఏం కాదు తిను, నాకొద్దు నేను తిన. చిన్నప్పుడు కాదు నేనైనా చిన్నప్పుడు ఈ 2 రూపీస్ ఒక ప్యాకెట్ వచ్చేది గుర్తుందా? మనం తినలేదు చిన్నప్పుడు ఎప్పుడు. 5 రూపీస్ కి అట్లా. సరే నేను పోయి కవర్ తెస్తా, కవర్ తెస్తా పోదాం. సో గ్యాస్ వాడు సడన్గా వచ్చేసిండు, కవర్ పట్టుకొని అయితే పోతా. అంతనే వీడియో తీపిస్తా చూడండి. పెండ తెస్తాను కదా, చిన్న బ్లాగ్ స్టార్ట్ చేస్తారా, ఒక బ్లాగ్ డైలీ రొటీన్ బ్లాగ్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి బ్లాగ్ అయితే తీస్తా. ఇప్పుడు డైలీ రొటీన్ బ్లాగ్ అని చెప్తా వాంతోని చూసేయండి. ఇంకా వాంతోనే వీడియో తీపిస్తా, వాంతో అన్ని చేపిస్తా, వాన్ మీదనే పోసేస్తా పెండ. చూసుకుందాం వాంతో పెట్టుకుంటాడా. సో ఒక కవర్ పట్టుకొని పోతాను అనమాట. మన కెమెరా ఇచ్చి వాంతోనే స్టార్ట్ చేపిస్తా, చూసేయండి ఇంకా వీడియో. కెమెరా చేసిన చెప్తాండి ఇక. సో గాయస్ ఏంటంటే బ్లాగ్ ఏంటంటే డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట. రోజు మా వాళ్ళు ఏం చేస్తారంటే ఏం పడితే అది తెప్పిస్తారు అనమాట. మాతోని కొంచెం గట్టి చెప్పనా, ఇప్పుడు మాత్రం పెండ తెప్పిస్తారు. పెండ కాక మళ్ళా డీజిల్ తెమ్మని అర్థం డీజిల్ తెప్పిస్తారు మాతోటి. బయటికి వెళ్తున్నాం అంటే ఏదో ఒక పని చెప్తారు అన్నోళ్ళు ఇట్లా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ పెండ నేను కూడా తీయను, కవర్లో వీళ్ళతోనే తీపిస్తాను. నేను పెండ ఎక్కువ ముట్టుకోను, సో వీళ్ళతోనే తీపిద్దాం ఆ పెండ. పోతాను, ఇక్కడ ఒక బర్ల ఫామ్ ఉంటుంది అనమాట, ఫామ్ దగ్గర పోతాను. చూడండి గైస్, మా నీడ మాతోటి వస్తుంది. మా నీడతో పాటు ఇగో క్యాన్ కూడా వస్తుంది. అంటే మామూలు ఏం చేస్తారంటే ఏదైనా పోతాను అంటే ఒక పనితో పాటు ఇంకో పని యాడ్ చేస్తారు అనమాట. అట్లా ఉంటుంది మామూలుతో 2-3 పనులు యాడ్ చేస్తారు, ఒక పని యాడ్ చేయరు. చూడండి గైస్, ఇది మా రోడ్డు, ఇది మా ఊరు అన్నమాట. మా రోడ్డు మొత్తం గుంతలు ఉంటాయి. చూడండి గైస్, రైడర్స్ పోతున్నారు మా ఊర్లోకి వెళ్ళి. మా ఊళ్ళో ఐదో పడ్డది. అందరు మా ఊరు ముఖ్యలో తిరుగుతారు అందరు రైడర్స్. అయితే పోయి తినొద్దామా? నా పెళ్ళికి పో అన్న, బస్సు పెట్టిలే పెళ్ళికి. అలవాటే పోయి తిందాము. తినదా పోయి పెళ్ళికి? నాకు అలవాట్లేదు అట్లా. ఇప్పుడు పెండి ఎత్తి పెట్టావు, మళ్ళీ పెళ్ళికి పోయి తింటే కక్కుతా ఏమనుకుంటారు పెండి ఎత్తినప్పుడు. చల్లుతాం అని చెప్పేసి ఊరికే ఇబ్బంది పెడతారు. చూడండి కదా సార్, మా ఫామ్ పోతుంది, ఆడుంది మా ఫామ్. చెట్ల గ్రీన్ పడదా ఇల్లు మాదే అంటే నాది కాదు, అన్న వాళ్ళది. అదే ఫామ్ నెక్స్ట్ కొంచెం వీడియోలో చెప్తా. బర్ల ఫామ్ ఇక్కడ మిస్ అయిపోతాను. చూడండి గాయస్, బర్ల ఫామ్ తప్పిపోతాడు. మా ఊర్లో మంచి పొలాలు చిలుకలు మంచిగా ఉంటాయి, ప్రశాంతంగా అనిపిస్తుంది. సిటీలో ఉన్నట్టుండవు ట్రాఫిక్ అవి ఇవి. ట్రాఫిక్ ఉండదు కానీ నస అయితే ఉంటుంది అనమాట. అంత నస పెడతాను, ఏ నస పెడతాను అనుకో ఇంత మాట అన్నావు అన్న. పెంట మొత్తం బయట పోసి కాదు, ఫ్రెష్ పెండ కావాలి మనకు. ఫ్రెష్ పెంట, మొక్కజొన్న చేను గ్యాస్ పొలాలు. అదా పెండ కావాలి, అది ఉన్నది కొంచెమే పెండ. ఏ వద్దు. చూడండి గాయస్, అన్న కవర్ పట్టుకొని పెట్టాడు.
ఓకే. కవర్ కూడా తెలియదు చేయికి. అలా పెండకి సో గైస్ చూడండి, ఎంత నా పెండకు కుప్పకు 1000 రూపాయలా? నువ్వు ఇచ్చేసేసి నా బదులు. ఇవాళ ఉన్నాయి 1000 రూపాయలు ఉన్నాయి. ఓ షెట్ ఈజీలీ రావి. సో ఏ తన్నవు తీపో 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 వెళ్ళిరా, ఏమనదు. ఏ తీరా కొంచెమే కారా, తీరాదురా, నేను తీయలేనురా, నాకు అలవాట్లేదు. కవర్ అదేందిరా, ఏ చైతోంది, ఏం కాదు ఏం కాదు, తీరా తీరా ఏం కాదు తీ. చూడండి గాయస్, మా శివగాడు నా కోసం ఇంత మాత్రం పని చేయడా, చేస్తుండ్రు వాడు నా కోసం చేస్తుండ అనమాట. చూడండి ఎట్లా తీస్తుండో. ఏయ్ మీదే అల్లే కవర్లు వేసుకో. చూడండి గాయస్, పెండ, దాన్ని ఏమంటారు, పెండ అంటారు. చూడండి ఎంత నీట్గా తీస్తుండో వాడు. ఇంకా స్మెల్ చూస్తుండే చూడండి గాయస్, వాడు ఘోరం ఉంటుంది వింటాను అనమాట. సో అరే అరే ఫ్రెష్ పెండరా, అక్కడ ఫ్రెష్గా వేసింది అది తీరా. అరే ఇంకెయ్యరా, ఏ తిడతారు కొంచెం తీసుకోపోతే ఎయ్యి. అరే ఫ్రెష్గా వేస్తుంది రాడా, ఏ ఇంకా తీరా పోయి. అరే సిటీలో పుట్టినావు ఆరా, నువ్వు సిటీలో పుట్టిన వాళ్ళే తీస్తారు పెండలు, నేను తీయను రా. ఇంకొంచెం అది ఫ్రెష్ది కొంచెం, ఫ్రెష్ది కొంచెం అవునాడు. పాప ఫ్రెష్ది కావాలరా మనకి, ఫ్రెష్ చేస్తే ఇంటి ముందట కూడా స్మెల్ పోతుంది. అగ్గో తీసేయి కొంచెమే తీసేయి. సో చూడండి గాయస్, వాడు మా తమ్ముతో ఇట్లాంటి పనులు చేపిస్తాను, అందుకు నాకు బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం తప్పదు, సిచ్యువేషన్ అట్లుంటుంది ఒక్కొక్కసారి. ఇంట్లో చెప్పిన పనులు కదా, చేయాల్సిందే. సో చూడండి, చాలే దాగా చాలే రారా, చాలే వచ్చేసి. సో బండి ఎక్కేసినాక మళ్ళీ కంటిన్యూ చేస్తా గైస్ వీడియో. అరే అన్నిటికీ అడగడం కాదురా, కడుక్కో రాదురా పెట్టి, అన్నిటికీ అన్న 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 అని వెళ్తావు అందరినీ. అరే కవర్ అడుగుతాను ఎందుకురా, పెండ వేసిందే పెండ, మళ్ళీ కవర్ని అడుగుతున్నావురా. అరే ఏం అవసరం లేదు రా, చేయికి సబ్బు పెండ రుద్దుకుంటే. తొందర వెళ్దాం దారా, లేట్ అవుతుంది, పని ఉన్నది. అరే ఏం కాదురా పోయి, నేనే తీసేటోడిని, కానీ ఇంకా నువ్వు అన్న తీస్తా ఉంటే తమ్ముడు చూడగలుగుతాడా, చూడలేడు అని చెప్పేసి. అరే ఏం కాదులేరా బాయ్, ఏం వాసన వస్తుంది, అది ఏం రాదురా, నువ్వు కొత్తగా చేయకరా, చిన్నప్పటి నుంచి అన్ని చూసినాయే. చాలేదా చూడండి గాయస్, నాకు పెన్ ఎత్తిపించిండు అన్న, చూడండి. మళ్ళీ ఇప్పుడు డీజిల్ తీసుకుపోవాలట, ఇది క్యాన్ కూడా నా చేతిలో పెట్టిండు. చిన్నగా గుద్దేవరాను కష్టం పగని నిజమన్నా. ఒక్క కొంచెం పెళ్ళి పని చేసుకున్న పద్ధతి రావాలి. బంక్ కూడా మాకు ఎదురుగానే ఉంది, మా ఊళ్ళో బంకులు కూడా దగ్గర ఉంటాయి, 3 బంకులు మా ఊళ్ళో. మామూలు చెప్తే పనులు 2 పనులు తొందర అయిపోతాయి. అలా బయటికి వెళ్తున్నాం అంటే ఒక పని వదిలేసి ఇంకో పని చెప్తారన్నమాట గాయస్. సో గాయస్ పెండ తీసుకుని అయితే ఇంటికి వచ్చినాం. వాడు బయట ఉన్నాడు, మా మమ్మీ డాడీతో ముచ్చట పెడతాను, వాడిని లోపలికి పిలుస్తాను అనమాట. లోపలికి పిలిచి ఒక అడుగు బస్ స్టాండ్ పోయిరారా అని చెప్తా. బస్ స్టాండ్ పోయేస్తాడు. ఆ గ్యాప్లో నేను ఆ పెండ పట్టుకుపోయి పైన పెట్టుకొని చిన్నగా ఆ పెండాలు కలుపుకొని రెడీగా ఉంటాను అనమాట. వాడు రాగానే ఆ బకెట్లో మళ్ళీ కిందికి వచ్చి వాడిని బకెట్లో నీళ్ళు తీసుకొని అటు పంపించి నేను పైకి ఎక్కుతాను అనమాట. సో చూసేయండి, వాడిని పిలుస్తా, ఆ వీడియో కూడా తీద్దామని చెప్పి బస్ స్టాండ్ బయటికి అయితే పంపుతా.